వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ తెలుగు డిప్లొమా క్లాసెస్. సో లాస్ట్ క్లాస్లో మెకానికల్ మెటీరియల్ ప్రాపర్టీస్ చెప్పుకున్నామండి. పార్ట్ 1 అంటే ఎక్కడ దాకా చెప్పుకున్నాం సార్ అంటే స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, డక్టిలిటీ అండ్ మ్యాలబిలిటీ, ఈ 6 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. సో రిమైనింగ్ టాపిక్స్ ఏమిటి? రిమైనింగ్ టాపిక్స్ బ్రిటిల్నెస్, టఫ్నెస్, రెసిలియన్స్, క్రీప్, fatigue, hardness and machinability. So those remaining topics ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. See, brittleness. It is the property of material to breaking with little deformation. అంటే ఇది ఒక ప్రాపర్టీ అండి. ఎలాంటి ప్రాపర్టీ అంటే తక్కువ డిఫార్మేషన్ జరిగి బ్రేక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టీల్ రాడ్ తీసుకున్నాం, ఒక లోడ్ అప్లై చేసాం, బాగా సాగి చివరికి వంగి బ్రేక్ అయిపోయింది. సో అది బ్రిటిల్నెస్ కాదు. ఎందుకు కాదు? బాగా సాగకూడదండి, కొద్దిగా సాగి ఇరిగిపోదు. ఎగ్జాంపుల్ గ్లాసు మీరు 1-2 సార్లు కొట్టారనుకోండి పగలిపోవచ్చు. గట్టిగా కొడితే ఒక్కసారిగా బ్రేక్ అవుతుంది. అంటే దాంట్లో గ్లాస్ బ్రేక్ అయినప్పుడు చాలా తక్కువ మాత్రమే సాగిద్ది, ఎమ్మన్నే బ్రేక్ అయ్యింది. అయితే అవసరం అయితే బ్రేక్ అవ్వడానికి ఇష్టపడుతుంది కానీ సాగడానికి ఇష్టపడదు. అలాంటి లక్షణం ఉంటే దానికి ఏమన్నట్టు? బ్రిటిల్నెస్ ప్రాపర్టీ ఉన్నట్టు. నెక్స్ట్ వన్, టఫ్నెస్. It is the property of material to resist the fracture due to the high impact loads like hammer blow. అంటే దీనికి బాగా టఫ్గా ఉందన్న అనుకోండి, అర్థమైంది. మనం బాగా కొడుతున్నా కానీ అలాంటి ఫెయిల్యూర్ అవ్వకుండా, ఎలాంటి చిన్న డిఫార్మేషన్ అవ్వకుండా ఎక్కువ ఎనర్జీని తీసుకుంటే దానికి ఏమన్నట్టు? టఫ్నెస్ ఉన్నట్టు. ఓకేనా? అంటే ఫెయిల్యూర్ అయ్యేదాకా దాంట్లో ఉన్న టోటల్ ఎనర్జీని స్టోర్ చేసుకొని కొద్దిగా కూడా డిఫార్మేషన్ కనకుండా దాన్ని అపోజ్ చేసే ప్రాపర్టీ ఉంటే దానికి ఏమన్నట్టు? టఫ్నెస్ ఉన్నట్టు. ఈ ప్రాపర్టీ హ్యామర్స్లో ఎక్కువ పడుతుంది. ఓకేనా? హ్యామర్ చేసే ఆపరేషన్ కూడా మనం దీన్ని చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ దీంట్లో చూడండి, రెసిలియన్స్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ అండ్ టు రెసిస్ట్ ద షాక్ అండ్ ఇంపాక్ట్. ఇది సేమ్ లాగా ఉంది, అవునా? దీంట్లో ఏంటంటే ఇది ఎప్పుడు దాకా అండి? ఎలాస్టిక్ లిమిట్. ఇప్పుడు దాకా ఎలాస్టిక్ సస్టైన్ డయాగ్రామ్లో ఈల్డ్ పాయింట్, ఎలాస్టిక్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్ అని ఉంటాయి. మనం ఒక ఆబ్జెక్ట్ చూస్తే ఎలాస్టిక్ లిమిట్ దాకా మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ ఎలా ఉంటాయి? ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా? మీకు ఈ డయాగ్రామ్ గుర్తే ఉండద్ది. ఇది ఎలాస్టిక్ లిమిట్ దాకా ఈ ఎనర్జీ మొత్తాన్ని మనం ఏమంటాం? రెసిలియన్స్ అంటాం. అలాగా ఫెయిల్ అయిన దాకా అబ్జర్వ్ చేసిన టోటల్ ఎనర్జీని మొత్తాన్ని కలిపితే, ఇంకో చూడండి, ఇది ఈ గ్రాఫ్లో ఉన్నది మొత్తం కలిపితే ఎనర్జీ అనమాట. సో ఈ టోటల్ ఎనర్జీ ఏంది? టఫ్నెస్. ఈ డయాగ్రామ్ మీకు మళ్ళీ చెప్తానండి నేను. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో ఎంఎస్ బార్కి, స్ట్రెస్కి, స్ట్రెయిన్కి ఉన్న డయాగ్రామ్లో చెప్తాను. ఓకేనా? సో ఎలాస్టిక్ లిమిట్ దాకా ఒక ప్రాపర్టీ మీద లోడ్ పడితే ఆ లోడ్ ఉన్న ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకునే లక్షణం ఉంటే దాన్ని ఏమంటారు? రెసిలియన్స్ అంటారు. ఓకేనా? క్రీప్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్గోస్ ఏ స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ క్రీప్. స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ క్రీప్. అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెయిట్ ఉందండి, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుకి ఒక వెయిట్ని ఏలాడగట్టాను. ఒక వస్తువుని ఒక హింజ్ లాగా గాల్లో ఏలాడగట్టాను. దాని మీద గ్రావిటేషన్ ఫోర్స్ ఉండటం వల్ల ఆ వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువునే తీసుకున్నాను, దీనికి కింద ఒక వెయిట్ని ఆడేసిన. ఇది కొంతసేపటికి ఒక రోజు తర్వాత ఒక 2 mm సాగింది, ఇంకో రోజు తర్వాత ఇంకో 2 mm సాగింది. అట్టా ఒక టైం పీరియడ్తో పాటు ఏమవుతుంది? స్లోగా ప్రోగ్రెసివ్గా ఇది ఎలాంగేట్ అవుతూ ఉన్నది. అంటే స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఇస్ కాల్డ్ క్రీప్. ఇది ఏ కండిషన్లో ఉండేది సార్? మామూలుగా ఒక ఐరన్ రాడ్కి మనం ఏదైనా కట్టాం అనుకోండి, ఏం సాగదండి. సో ఏ కండిషన్? పర్టికులర్ కండిషన్ ఎట కండిషన్ ఆఫ్ హై టెంపరేచర్. సరే, ఎగ్జాంపుల్ ఎక్కడ ఉండేది సార్ ఈ కండిషన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఐసీ ఇంజన్ చూసారండి. ఐసీ ఇంజన్ అంటే మన బండల్లో ఉండేది, టాటర్లో, బండ్లలో, లారీల్లో అన్నింటిలో ఉండేది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటారు కదా. ఆ ఇంజన్లో ఎప్పుడు వేడిగా ఉండేది కదా. అక్కడ కొన్ని వస్తువులు ఆటోమేటిక్గా ఎలాంగేట్ అవుతాయండి, సాగుతూ ఉండి ఓవర్ టైం పీరియడ్ ఎక్కువ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏ ప్రాపర్టీ ఉండేది? ఐస్ ఇంజిన్ లోపల పార్ట్స్కి క్రీప్ అనే ప్రాపర్టీ ఉండేది. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్, ఫ్యాటిగ్యూ. ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫార్మ్ రిపీటెడ్ లోడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు తీసుకున్నాం, ఒక హ్యామర్తో బ్లో చేశానండి, హిట్ చేశాను. సో అప్పుడు ఏం కాలేదు, మళ్ళీ హిట్ చేశాను, ఏం కాలేదు, మళ్ళీ హిట్ చేశాను, ఏం కాలేదు. అలా కంటిన్యూస్గా ఒక 1 minute ఒకసారి లేకపోతే నిమిషానికి ఒకసారి హిట్ చేస్తూ పోతున్నాను. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఆ వస్తువు ఏమవుతుంది? ఫెయిల్యూర్ అవుతుంది. దేనివల్ల అవుతుంది?
ఒక్కోసారి కొట్టితే పగలదు, 2 సార్లు కొట్టినా పగలదు. అలా ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక 10 సార్లు 20 సార్లు ఒక 50 సార్లు కొట్టిన తర్వాత ఆ వస్తువు ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. దీనివల్ల ఈ రిపీటెడ్ లోడ్స్ వల్ల ఇలాంటి ప్రాపర్టీని తట్టుకుని ఉంటే దానికి ఫ్యాటిగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు. ఇలాంటి ప్రాపర్టీ తట్టుకొని లేదనుకోండి దానికి ఫ్యాటిగ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంజన్స్లో షాఫ్ట్ ఉండేది కదా, ఈ షాఫ్ట్ మీద కొన్ని గేర్స్ కొన్ని క్రాంక్స్ ఉంటాయండి. ఈ పద్దాకులు ఏం చేస్తాయి, ఈ షాఫ్ట్ని పైకి కిందికి రొటేట్ చేస్తూ ఉంటాయి, అంటే పద్దాకులు హిట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ షాఫ్ట్కి ఏమి ఎక్కువ ఉండాలి, ఈ ఫ్యాటిగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే దీన్ని తట్టుకునేది. అలా కాకుండా ఒక 10 సార్లు కొట్టిందని చెప్పి అమ్మని బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మన వెహికల్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఫ్యాటిగ్ స్ట్రెంత్ అంటే రిపీటెడ్ లోడ్లను తట్టుకునే ప్రాపర్టీని ఏమంటారు, ఫ్యాటిగ్యూ అంటారు. ఆ ప్రాపర్టీని ఫ్యాటిగ్యూ అంటారు. ఫ్యాటిగ్ స్ట్రెంత్ అన్నదే ఫ్యాటిగ్యూ అన్నది. నెక్స్ట్ వన్ హార్డ్నెస్. ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ వియర్, స్క్రాచింగ్ అండ్ డిఫార్మేషన్ అండ్ మిషనింగ్. సో ఏమి అపోజ్ చేస్తుంది ఇది, క్రాకులను వాటిని కాదండి, వియర్ అరుగుదల. అంటే మనం ఏదైనా పద్దాలు వస్తువు మన పద్దాలు పెడతామంటే అరుగుదల ఉన్నదండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన టైల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి మన కింద ఉన్న మన కాళ్ళ కింద ఉండే టైల్స్, మన ఫ్లోర్ టైల్స్ ఏ ఉంటాయో అవి ఎలా ఉంటాయండి, హార్డ్గా ఉంటాయి. హార్డ్గా అంటే బలంగా అని కాదండి, వాటి మీద గీతలు పడవు తొందరగా. ఓకేనా, తొందరగా గీతలు పడవు, గ్లాసు గీతలు పడవు. సో అవసరమైతే బ్రేక్ అయిపోతాయి కానీ గీతలు పడికి తొందరగా పడకుండా ఉంటాయి. వీరు స్క్రాచింగ్స్ ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది ఈ ప్రాపర్టీ అంటే, మన గేర్ ఉందా, గేరు ఇట్లా ఎలా ఉండాలి, హార్డ్గా ఉండాలి. ఈ పై ప్రాపర్టీ వాడికే హార్డ్గా ఉండాలి. సో దానివల్ల ఏమైంది, ఈ గేర్లు త్వరగా అరిగిపోకుండా చైన్ ఉంటాయి. ఇప్పుడు మనం బండి చైన్ ఉంది కదా, ఆ చైన్ యొక్క లింకులు అరిగిపోయిన అనుకోండి ఏమైంది, మనం చైన్ మళ్ళీ టైట్ చేర్చుకుంటాం. సో వాటికి ఎక్కువ ఏముండాలి, హార్డ్గా ఉన్నాయి అనుకో, హార్డ్నెస్గా ఉన్నాయి అనుకోండి, వాటి తొందరగా అరిగిపోవు. సో ఈ రెండు స్క్రాచింగ్ డిఫార్మేషన్ వీటిని అపోజ్ చేస్తుంటే దానికి ఏ ప్రాపర్టీ అన్నట్టు, హార్డ్నెస్ అన్నట్టు. ఓకేనా. లాస్ట్ వన్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదని అయినా ఒకసారి చూద్దాం, దీని డెఫినేషన్ కూడా అవసరం లేదు. మిషనబిలిటీ. ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్సిస్ట్, ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు ఫార్మ్ ఆఫ్ టు యాక్సెప్టబుల్ ఆఫ్ మిషనింగ్. మిషనింగ్ ఆపరేషన్ని యాక్సెప్ట్ చేయగలిగితే దీనికి ఏ ప్రాపర్టీ అన్నట్టు, మిషనబిలిటీ ఉన్నట్టు. మిషనింగ్ అంటే ఇది కటింగు, ఓకేనా, ఫార్మింగు, ఇలాంటి వాటికి ఈజీగా ఉంటాయి. ఆ మెట్లకి ఏమన్నట్టు, మిషనబిలిటీ ఉన్నట్టు. మిషనింగ్ చేయడం కష్టంగా ఉందనుకోండి దానికి మిషనబిలిటీ లేనట్టు. డైమండ్ ఉంది, డైమండ్ని కట్ చేయాలంటే కష్టం అంటే దానికి మిషనబిలిటీ ప్రాపర్టీ లేదు. క్యాస్ట్ ఐరన్ కానీ స్టీల్ కానీ దానికి మిషనబిలిటీ ప్రాపర్టీ ఉన్నట్టు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో మెకానికల్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. ఇంకెవరన్నా పాత అంతకుముందు చెప్పిన ప్రాపర్టీస్ అని చూడకపోతే దానికి లింకు కింద ఉండిద్దండి డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.